25 సంవత్సరాల క్రితం ట్రెండ్ సెట్ చేసిన ఒక సినిమా గురించి మనం మాట్లాడబోతున్నాం. సో ఎవరు మాట్లాడుతుంది అంటే ఆయన తరచుగా కనబడరు టీవీ స్క్రీన్ల మీద. సో ఆ సినిమా దర్శకులు, ఆ సినిమా ఏంటి అనేది మీకు మాటల్లోనే తెలుస్తుంది. మనతో ఉన్నారు కృష్ణవంశీ గారు, మాట్లాడదాం. సార్ నమస్తే. చాలా కాలం తర్వాత సార్. 25 సంవత్సరాలు అంటే కొంచెం అనీజీగా ఉంది. నేను అంత ఏజ్ అయిపోయిందా? 25 సంవత్సరాలు గడిచిపోయింది. నిజంగా ఆ సీన్స్ కానీ పాటలు కానీ ఏది ఇప్పుడు చూసినా 25 సంవత్సరాలు అయింది అనేది ఆ స్క్రీన్ మీద మాత్రం కనబడదు. శివ దగ్గర నుంచి నాగార్జున గారి దగ్గర, నాగార్జున గారి ప్రొడక్షన్ హౌస్ అన్నపూర్ణ స్టూడియోస్లో అసిస్టెంట్ డైరెక్టర్గా రాము గారి దగ్గర పనిచేస్తాం. అది అయిపోయింది. ఆ తర్వాత రాము గారి దగ్గర కంటిన్యూ అవుతూ గులాబీ అయింది. ఆయన అప్పటికి రాముడు వచ్చాడు సినిమా చేస్తున్నాడు. రాముడు వచ్చాడులో వన్ ఆఫ్ ద హీరోయిన్స్కి కోసం అని గులాబీ సాంగ్స్ ఇమ్మన్నారు. డ్రీమ్ గర్ల్ సాంగ్ను బైక్ సాంగ్ ఏ రోజు అయితే చూశాను, ఏదో 2 సాంగ్స్ ఇచ్చాను. ఆ సాంగ్స్ చాలా బాగున్నాయి, నాకు బాగా నచ్చింది. ఏదన్నా సబ్జెక్ట్ ఉంటే చూసుకో, చేద్దాం మనం అన్నాను. అప్పటికే అన్యాయం అన్న ఒక స్క్రిప్ట్ ఉంది, వైజాగ్ బ్యాక్డ్రాప్లో రెడీ చేసుకున్నాం. ఇది గులాబీ తర్వాత అన్యాయానికి వెళ్దాం అన్న. సరే ఇది బాస్ అయితే ఎలా ఉంటుందని అనుకుని ఆలోచించి వెళ్ళి చెప్పాను. చెప్తే ఆయన విని బాగుంది ఇది, బట్ ఆ లైటర్ వెయిన్లో నువ్వు ఫస్ట్ హాఫ్లో గులాబీ చేసినవి రైట్. అప్పటికి ఆయన గులాబీ సినిమా ఇంకా పూర్తిగా సినిమా కాపీ రాలేదు. లైటర్ వెయిన్ సీన్స్ నచ్చినాయి నాకు. అది అలాంటిది ఒక సినిమా ఏదైనా చేయొచ్చు కదా వంశీ, లెట్స్ డూ సంథింగ్. అది లేదు సార్, శివ తర్వాత మళ్ళీ మిమ్మల్ని అలాంటి ఒక సైలెంట్ వైలెంట్ అది సినిమా, అలాంటి ఒక దీంట్లో ఆ ప్రొజెక్షన్లో రాలేదు. నేను చేయగలను, నాకు తెలుసు ఆ యాంగిల్స్ అవన్నీ, మనం చేద్దాం సార్. సార్ నీ ఇష్టం అయితే ఆలోచించుకో అని అన్నారు. తర్వాత గులాబీ రిలీజ్ అయింది. అయిపోయిన తర్వాత మనం ప్రొడక్షన్ స్టార్ట్ చేసాం. నేను, నిధి ప్రసాద్, కెమెరామెన్ అందరం కలిపి వైజాగ్ లొకేషన్ చూడటానికి వెళ్ళాం. అందులో కథ ప్రకారం నాగార్జున గారి క్యారెక్టరు సముద్రంలో ఆల్చిప్పల్లో ఉండే ముత్యాలు పట్టుకునే క్యారెక్టర్. సో అండర్ వాటర్ సింగపూర్లో హైడ్రా కెమెరాస్ సెటప్ ఉంది. అప్పుడు అక్కడికి వెళ్ళి చేద్దాం, మిగతాదంతా సర్ఫేస్ లెవెల్ అంతా వైజాగ్లో చేద్దాం. దానికోసం లొకేషన్స్ తిరుగుతున్నాం. ఒక్కొక్కటి రెక్కి జరుగుతూ ఉంటే వైజాగ్ పోర్ట్లో అనుకుంటా, హార్బర్లోనే అక్కడ గుర్తుపట్టి ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి, అది అదిరిపోయింది బాస్ సినిమా, అచ్చం మీ బాస్లా తీసావు. ఆడు వెళ్ళిపోయాడు. ఆడికి థ్యాంక్స్ చెప్పాలి. యాక్చువల్గా ఆడు నాకు తక్కువంట కొట్టింది, ఇదేంటిది అంటే మనకి ఇండివిజువల్ మార్క్ ఏం రాలేదా, బాస్లా తీసావు బాస్ ఉన్నాడు కదా మళ్ళీ మనం తీయడం ఎందుకు అని, అంటే మన మీద మార్క్ రాలేదు అని. నైట్ 10:30కో 11:30కో అప్పుడు ల్యాండ్లైన్స్ కదా, సెల్ ఫోన్స్, ఫోన్ చేశారు బాస్కి. ఆయన ఏంటి వంశ ఇప్పుడు సబ్జెక్ట్ మార్చేసి వేరేది ఏదైనా చెప్తే మీకన్నా అబ్జెక్షనా, ఏమైందా, నాకు ఇది కాదు ఇంకోటి ఉందా, దానికి ఇంకా అర్ధరాత్రి దబ్బటం ఎందుకు, ఫోన్ చేసి నువ్వు రా ఫస్ట్ ఇక్కడ మాట్లాడదా. సో బాస్ వెళ్ళని ఏరియా ఇప్పుడు కూడా టచ్ అయిన ఏరియా ఏంటంటే ఫ్యామిలీ. అలా చిరాకు కదా ఫ్యామిలీ అంటే, అందుకని ఫ్యామిలీ ఫిల్మ్స్ అయ్యాడు. మర్నాడు పొద్దునే ఎక్కడ బస్ అంటే ఇలాగ షూట్ జరుగుతుంది అక్కడ రా అన్నాడు. నేను వెళ్ళాను. సౌందర్యను నాగార్జున గారు బట్టల షాప్లోనే ఏదో జరుగుతుంది షూట్. చూసిన తర్వాత పక్కకు వచ్చారు. చెప్పు అన్న అంటే, ఎందుకో నాకు ఆ వైలెంట్ ఫిల్మ్ తీయాలని లేదని. అదే కదా నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను నీకు, ఒక మంచి లైటర్ వెయిన్, మిస్ అమ్మ గుండం కదా, హమాప్కే కౌను, దిల్వాలే దుల్హనియా లే జాయేంగే కదా, ఇలాంటి ఒక ఇన్సిడెంట్. ఆ ఇన్సిడెంట్ నుంచి ఇది అవుతుంది, ఈ షేడ్ ఉంటుంది, ఖయామత్ సే ఖయామత్ తక్ షేడు, మైనే ప్యార్ కియా షేడు, హమాప్కే కౌన్ షేడు, నిన్నే పెళ్ళాడతా, మ్యూజిక్ ఇది ఉంటుంది. ఫెంటాస్టిక్. నువ్వు ఆలోచించా తెలిపానా. నేను ప్రతిదీ ఏం చేసినా ఆ సినిమాలో సెలక్షన్ అంతా కూడా ఆయనకు ఒకసారి చెప్పేవాడిని, ఇది అనుకుంటున్నాను. సో ఆయన ఒక్కోసారి సపోర్ట్ చేసేవారు చాలాసార్లు. ఇప్పుడైనా ఆయనకి అబ్జెక్షనబుల్ అనిపిస్తే ఓకేనా నీకు, అలాగా చలపతిరావు గారి దగ్గర ఆయన రాముడు వచ్చాడు సినిమాలో మా సత్యనారాయణ గారి ఇంట్లో పాలేరు కింద పనిచేస్తుంటాడు. ఇప్పుడే ఈ సినిమాలోనే డైరెక్ట్గా తీసుకొచ్చి నాకు ఫాదర్ కింద అంటే ఓకేనా అని అన్నాడు. వద్దని అనలా. ఓకే,
అడిగారు. దట్స్ ద డిఫరెన్స్. ఆ కంఫర్ట్, ఆ క్రియేటివ్ కంఫర్ట్ నాకు ఎప్పుడు రాలా మళ్ళీ. సార్ ఓకేనా అని అడిగితే మనం రీచెక్ చేసుకుంటాం కదా ఇమీడియట్గా. లేదు సార్ అతను బయట చాలా బాగుంటాడు, నేను గులాబీలో చేసి అతను సార్ అతను లుక్ ఎలా ఉంటుంది ఇది ఉంటుంది 100% మీకు ఫాదర్ కింద కరెక్ట్గా ఉంటాడు. ఓకే నీకు నమ్మకం ఉంది కదా, ఓకే లెట్స్ ప్రొసీడ్ అని అన్నారండి. ఫ్యామిలీ అని అంటే 50% మదరు 50% ఫాదర్ కదా బేసిక్గా. సో కంపల్సరీ ఓన్లీ లేడీస్కి మీదే ఒక్క సాంగ్ కావాలి. ఎంత హీరో సినిమా అయినా సరే కంప్లీట్గా లేడీస్ మీదకి వెళ్ళాలి. ఆ ఒక్క సాంగే సుద్దు రాశాడు, మిగతా అన్ని గురుగారు రాశాడు. ఏ పాటికి అండి నాజర్ గారు చెప్పారు టబ్బుకి నేను అద్దం పట్టుకునేవాడిని. అవును, ఇంకా ఏదో ఇది మన నాతో అక్కడెక్కడో బైక్ బోట్స్ మీద ఉంటారు, లేకపోతే వాటర్ స్పోర్ట్స్ మీద ఉంటారు. అక్కడ ప్రతిసారి బోట్ ఇచ్చి పంపడం కాదు కదా, అందుకని ఆయన అర్థం తీసుకెళ్ళారు. ఈ ప్లానింగ్ అంత ఉంటుంది. నేను చెప్పాను ఇందాక విజనరీగా ఆయన వెళ్తుంటేనే ఆలోచిస్తాడు, మళ్ళీ మధ్యలో రావడం ఎందుకు ఇచ్చి అని బ్యాగ్ పట్టుకుని వెళ్ళిపోయారు. ఆయన స్టార్ కాస్ట్ లేకపోతే కాస్టింగ్ గురించి మాట్లాడితే బ్రహ్మాజీ ఒక దుర్మార్గుడు గులాబీలో. ఆయన తెచ్చి ఫ్యామిలీలో కూర్చోబెట్టేశారు, ఫ్యామిలీ అందరూ ఓన్ చేసేసుకున్నారు. కాదు ఇంకొకటి మర్చిపోయావు, దానికంటే ఎక్కువ దుర్మార్గం జీవా దీంట్లో కామెడీ. అవును సార్ వాళ్ళిద్దరు కామెడీ. చలపతిరావు గారి ఫార్ములా అయ్యే బ్రహ్మాజీకి జీవాకి కూడా ఫాలో అయ్యింది. యాక్టర్స్గా వాళ్ళు తెలిసినారు, నాకు అర్థమైంది. యాక్టింగ్ కెపాసిటీ, యాక్టింగ్ స్కిల్స్ చాలా బాగున్నాయి, పర్సనల్ బిహేవియర్ చాలా బాగుంది, అడ్జస్టింగ్ విత్ ద అదర్ పీపుల్, కోఆపరేటివ్ మూడ్ ఉంది. సో ఆటోమేటిక్గా వస్తారు. ఆ ఇంట్లో ఒకటి ఉండాలి, రైట్. ఈ అందరి పాటు తిరిగేవడం. చంద్రమోహన్ గారు కొడుకు, చంద్రమోహన్ గారి ఇంట్లో కంటే ఈ ఇంట్లోనే ఎక్కువ ఉంటాడు. అంటే ఆ రెండేళ్లకి మధ్య తేడా లేదు, అంత కలిసిపోయారు. ఫ్యామిలీ అంటే ఓన్లీ బ్లడ్ రిలేషన్ కాదు, ఫ్రెండ్స్ కూడా ఫ్యామిలీ లాగే అవుతారు, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. సో అలా ఆ కాన్సెప్ట్లో తీసుకున్నారు. క్లైమాక్స్లో యాక్చువల్గా ఫస్ట్ వెర్షన్ ఏంటంటే తబ్బు పాయిజన్ తాగేసి ఆ బ్లడ్ వచ్చి పడిపోయినప్పుడు రెండు ఫ్యామిలీస్ దగ్గరికి వచ్చేసి అయ్యో కొదు అని బాధపడితే అప్పుడు తబ్బు లేచి నవ్వుతా టమాటా కెచప్ ఇది నేను ఆ చావుకి వస్తే కానీ మీరు కలవరా అనేది ఒరిజినల్. సో అక్కడ వరకు షూట్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లైమాక్స్కి వెళ్ళబోతున్నాం. ఇంకో 2-3 డేస్లో వెళ్ళాలి. ఒకసారి సాయంత్రం ఇంటికి వెళ్తూ ఉండేవాడు. వెళ్ళాము, సెషన్ స్టార్ట్ అయ్యి జరిగింది క్లైమాక్స్ చెప్పు అని అన్నాడు. చెప్పాను. నిజం చేసేస్తే ఏమవుతుంది అన్నాడు ఆయన. సీరియస్ అయిపోద్దేమో అన్నాడు. కొంచెం ఒక హై కావాలి వంశీ, మరి ఇది కూడా జోక్ కింద చేసేస్తే కరెక్ట్ కాదు, ఇది ఈ ఫన్ ఎంటర్టైన్మెంట్ అంతా చాలా బాగుంది, ఆ స్వీట్నెస్ ఉంది, ఇది కొంచెం హై వస్తుంది, వెయిట్ రావాలి, ఆలోచించి ఒకసారి నైట్, లేదు నువ్వు కన్విన్స్ అయితే అది దానికి వెళ్ళిపోదాం అన్నాడు. సో వచ్చి మళ్ళీ నైట్ కూర్చుంటే ఆ వెయిట్ తోటి మర్నాడు వెళ్ళి కరెక్ట్ సార్ మీరు చెప్పింది, దీన్ని అమ్మాయిని చంపేయకుండా దాంట్లో బయటకు తీసుకొస్తాను ఎలాగాని అప్పుడు ఆ క్లైమాక్స్ డిజైన్ చేసాం. ఇప్పుడు చంద్రమోహన్ గారిని ఎందుకు పెట్టుకున్నాం, చలపతిరావు కొంచెం సీరియస్ ఇది ఉంటుంది. సో కంపల్సరీ పక్కన ఒక వెరీ ఈజీ గోయింగ్ క్యారెక్టర్ కావాలి. నేను ఆ ఈజీ గోయింగ్ చంద్రమోహన్ గారి దగ్గర ఉంది, ఎక్స్ట్రాడినరీ రేంజ్ ఉన్న యాక్టర్. సో ఆ బ్యాలెన్స్ చేయడం కోసమని ప్లస్ హైట్లు కూడా ఇద్దరు చాలా తేడా ఉంటుంది. అంత హైట్లు డిఫరెన్స్ ఉండి క్యారెక్టరైజేషన్ డిఫరెంట్గా ఉండి వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది అంటే సార్ నిజంగా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్గా ఉండి ఓ ఫ్యామిలీస్ ఏర్పడిపోయిన తర్వాత ఉన్నవాళ్ళు ఇలా ఉంటారేమో, అదే ట్రై చేసాం దానికి. అందుకని వాళ్ళిద్దరిని అన్నిటికీ చంద్రమోహనే లీడ్ తీసుకుంటూ ఉంటాడు దాంట్లో ప్రతి చోట. అని తిడతాడు కూడా, అంత డెసిషన్ తీసుకోగలడు, అంత పవర్ ఉంది. కానీ షార్ట్. అలాగే చంద్రమోహన్ కొడుకు కింద బ్రహ్మాజీ, బోసుగాడి ఎవరో ఏంటో తెలియదు, ఏంటో ఉండరా. తర్వాత గిరిబాబు గారు, ప్రతి ఫ్యామిలీలోని జాయింట్ ఫ్యామిలీలో ఒకడు పెళ్లి కానోడు ఒకడు ఉంటాడు, లేదా పెళ్లి బ్రేక్ అయిపోయినాడు, పిల్లలు చచ్చిపోయినాడు ఎవడో ఒకడు ఉంటాడు. గిరిబాబు గారు అంటే నాకు ఎప్పటి నుంచి ఇష్టం, చిన్న చిన్న డైలాగ్ టప్ 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 అంటే పడిపోతాయి, చాలా బాగుంటాయి. అందుకని ఆయన్ని ఇది చేసాం. అలాగే ఉత్తేజ్
కొంచెం ఓవర్ యాక్టివ్ పనుడు ఇంట్లో, ఓవర్ స్మార్ట్ పనుడు, అందరి క్యారెక్టర్లు తెలుసు. అదే అంటే చచ్చిపోతున్నాడు అలా అందరినీ మేనేజ్ చేయలేదు అని చెప్తుంటాడు బయట. అవునండి. కానీ ఆ ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. ఈ సినిమాలో ఇంకోటి చెప్పుకోవాలంటే సార్, అంటే ఇప్పుడున్న జనరేషన్ ఇంట్లో ఉన్న వాళ్ళే ఆంటీల్ని గ్లామరస్గా ఉంటారు. అది అమాప్కే కౌన్ నుంచి తీసుకున్న ఎలిమెంట్ అది. ఓకే, యాక్చువల్గా ఇది బాగుంది, ఆడు ఫ్లర్ట్ చేస్తుంటాడు ఆ ఎలిమెంట్ తీసుకున్నాం. తీసుకొచ్చి నువ్వు ముందు దొరికింటే నేను నిన్నే పెళ్లి చేసుకున్నాను ఆవిడంటారు. అవి యాక్చువల్గా రియల్ లైఫ్లో జరుగుతూ ఉంటాయి. సినిమాకి వచ్చేటప్పటికి ఏంటంటే రైటింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి జనరల్గా రైటర్స్ డైరెక్టర్స్ బిగిసిపోతాం. ఇది యాక్సెప్టెన్స్ ఉంటుందా ఉండదా, తిడతారేమో. నేను వాటిలోంచి బయటకు వచ్చాను. అప్పుడు నాకు చాలామంది చెప్పారు, నిన్న పెడితే దొరికింది నీకు రాఘవేంద్రరావు గారు కూడా అన్నారు. ఓకే, అది అందరి హీరోలతో రౌండ్ వేసే వంశీ అయిపోతుంది, ఈలోగా ఇంకోటి పట్టుకోవచ్చు. అందరి హీరోలు అప్పుడు అడిగారు కూడా ఇలాంటి సినిమా మాకు, ఇలాంటి సినిమా. బట్ నాగార్జున గారు కాకుండా ఇంకొకరి మీద ఆలోచన రాలే. నిన్నే పెళ్ళాడతా ఇన్సెప్షన్కి నాగార్జున గారు కారణం. నాగార్జున గారితో సినిమా చెయ్యాలి కాబట్టి ఆయన ఆ పేరు ఒక్కటే కొత్తది పెట్టాను, మిగతాది యాజ్ ఇట్ ఈస్ ఒరిజినల్ రియల్ లైఫ్లో నేను చూసిన నాగార్జున గారి మన సినిమాలో ఉన్నది. మ్యూజిక్ సందీప్ చౌత, అది ఫస్ట్ ఫిల్మ్ అడిగి ఫ్యూజన్ మ్యూజిక్ చేయగలిగాడు. మన క్లాసికల్ రాగాస్ మీద బేస్ అయ్యి, జనరల్గా ఫోక్ మీద బేసే వెళ్తూ ఉంటుంది మన పర్టికులర్ తెలిసిన, కాకుండా క్లాసికల్ మ్యూజిక్ని ఫ్యూజన్ చేసి వెస్టర్న్ బ్యాకింగ్స్ వాటితో ఇవ్వగలిగాడు ఎవడైనా అయితే బాగుంటుంది సార్. అంటే అప్పుడే ఆయన బాంబే నుంచి మహేష్ బాబు సినిమాని ఏదో చేస్తున్నారు, వచ్చారు. అక్షయ్ కుమార్ నాగార్జున చేశారు. కాదు, నిన్న ఒకరిని కలిశాను, సందీప్ అని ఉన్నాడు, సునీల్ శెట్టి వాళ్ళ కజిన్ అంట. అదే సెన్సిబుల్గా ఉన్నాడు వంశీ, మ్యూజిక్ డైరెక్టర్ అంట, ఒకసారి చూస్తావా కలుస్తావా అన్నాడు. ఓకే సార్, అబ్బో బ్రహ్మాండం, వెళ్తా. ఫోన్ చేసి ఏంట్రా అంటే, ఒకసారి ఇక్కడ రాగలవా మాట్లాడదాం అంటే, సార్ మీరు ఇక్కడికి వస్తే నేను పాటలు వినిపిస్తాను సార్ అన్నాడు. సరే అని అక్కడికి వెళ్తే ఆడు అప్పుడు డాట్ అని ఉంది, క్యాసెట్లో 1/4 సైజ్ ఉంటుంది. సో ఆడు ఒక పెద్ద సంచి తీసుకొచ్చి టేబుల్ మీద గుమ్మరించాడు. ఒక్కో క్యాసెట్లో 10-15 పాటలు ఉంటాయి. ఓకే, ఏంట్రా అంటే నా పాటలు అండి, ఇవన్నీ ఏ సినిమాలో సినిమా చేయలేదు కదా నువ్వు. లేదు సార్ నేను పర్సనల్గా రికార్డ్ చేసుకున్నా. ఓరి డాషాలో అనుకున్నా, ఓరే అమ్మ ఎంత ఖర్చు పెట్టి, అంటే ఎంత ప్యాషనెట్ అవ్వకూడదు. అప్పుడు దగ్గర ఒక 50-60 సాంగ్స్ ఉన్నా వింటే, అందులో ఈ కన్నుల్లో రూపమే సాంగ్ యాజ్ ఇట్ ఈస్గా ఓకే హిందీలో ఉంది. ఓకే ఓకే ఏంటి పాట అంటే ఊరిని సరదా రికార్డ్ చేసాను సార్. హరిహరని చిత్రాలతో రికార్డ్ చేసాడు పాట. అది పర్సనల్ బ్యాంక్ అంట. ఈ పాట ఓకే అని ఇమ్మీడియట్గా ఈ పాట విన్నగానే ఇది లాక్ చేయి అని బాస్కు ఫోన్ చేసి చెప్పాను. మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ సీతారామ శాస్త్రి గారు. దిల్వాలే దుల్హనియా లే జాయేంగేలో మేరీ ఖావోమే అని ఒక సాంగ్ ఉంది. ఒక అమ్మాయి వాళ్ళ ఇంట్లో మదర్ వాళ్ళతోటి పాడుతూ ఉంటే హీరో ఇంట్రొడక్షన్ అవుతుంది. ఆ సిచ్యువేషన్ యాజ్ ఇట్ ఈస్గా మనం చేస్తాం అక్కడ, కాకపోతే మనం అడాప్ట్ చేస్తాం దాన్ని యాజ్ కాపీ కొట్టడం. ఇది ఇలాంటిది కావాలి, ఒక కాయినేజ్ కావాలి. అతను రావడానికి ముందే అతని గురించి ఒక బ్రహ్మాండమైన కాయినేజ్ ఒక సింగిల్ వర్డ్లో పట్టుమడి పడిపోవాలి. నేను అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళతో పెళ్లి చేసుకోను, నాకు ఎవడం నీకంటే పెద్ద రాజు వచ్చేస్తాడా, యువరాజు అవడం వస్తాడు కాదు, ఇలాగ క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలోని హిస్టరీ కూడా టచ్ చేస్తూ అలెగ్జాండర్ ద గ్రేట్ అని ఉండేవాడు, వాడు వస్తాడు అబ్బో అంటారు అందరూ. ఇది ప్రతి అమ్మాయి కళ్ళకనే ఒక పాయింట్, ఒక ఎలిమెంట్. చిన్నప్పటి నుంచి పాపం వాళ్ళకి పెళ్ళి 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 అనేది పెడుతుంటాడు. ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి సాంగ్స్ ఆట. అప్పుడు ఆయన కాయిన్ చేశాడు గ్రీక్ వీరుడే, చాలా బాగుంది వాడు. ఆ తర్వాత దాని మీద పాట. లవర్స్ మధ్య ఏమేమి స్టేజెస్ ఉంటాయి దాని మీద సాంగ్స్ పిన్ చేశాను. ఫస్ట్ ఇంట్రడక్షన్, ఒకరినొకరు తెలియదు. రెండోది ఈ వీళ్ళ తాలూకు క్యారెక్టరైజేషన్స్, వాళ్ళ యాటిట్యూడ్స్ వేయాలంటారు, అది ఆ లేడీస్ సాంగ్. మూడోది ఈ అబ్బాయి ఆ అమ్మాయికి పడితే ఆ అమ్మాయి గురించి ఈడేమనుకుంటాడు, ఆ అమ్మాయి ఏమనుకుంటుంది అనేది ఎటు వెళ్ళిపోయింది మనసు. ఆ తర్వాత ఇద్దరు కలిపి ఒకరికొకరికి యాక్సెప్టెన్స్ వచ్చేసిన తర్వాత కన్నులో నీరు అవుతుంది. దాని తర్వాత వాళ్ళిద్దరూ చేసే రొమాన్స్ నాతో రసం, వాళ్ళిద్దరు సెపరేట్ అయిపోతే ఇంకా ఏదో సాంగ్. ఇలాగ ప్లాన్ చేసి ఈ స్టేజ్లు చెప్పి ఈ గ్రోత్ ఉండాలి, వీళ్ళిద్దరు రిలేషన్షిప్ గ్రోత్. ఈ సాంగ్స్ అన్నిటికీ ఈ డిజైన్ ఇది కావాలి అంటే
అప్పుడు దాన్ని బట్టి ఒక్కొక్కటి చేసాం. నిజ జీవితంలో పండు ఉన్నారు సార్ మీకు? నాకు పండు అంటే దెబ్బ పండు ఉంది కదమ్మా. సో అప్పట్లో ఒక పెద్ద ట్రెండ్ సెట్టర్గా నిలిచి పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చిన నిన్నే పెళ్ళాడతా, ఆ పండుగ వాతావరణాన్ని మళ్ళీ 25 సంవత్సరాల తర్వాత కృష్ణవంశీ గారి మాటల్లో విన్నాం. హోప్ యూ ఆల్ ఎంజాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.